కొన్ని ప్రమాదాలు ఎంత దారుణంగా ఉంటాయో, ఏ రేంజ్ లో ఒళ్ళు గగుర్పాటుకి గురి చేస్తాయో సీసీ కెమెరాలు స్పష్టం చేస్తూ ఉంటాయి. అలాంటి 3 ఘటనలకు చెందిన సీసీ ఫుటేజ్లే తెలుగు రాష్ట్రాల్లో షాక్ ఇస్తున్నాయి. ఇదిగో ఈ ఘటన 3 రోజుల క్రితం ఒంగోలులోని మార్కెట్ సెంటర్ లో జరిగింది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఓ చిన్నారి సహా 2 మహిళలు లిఫ్ట్ లో కిందకి దిగుతున్నారు. చిన్నారి ఓ మహిళ లిఫ్ట్ నుంచి బయటకు రాగా మరో మహిళ వస్తుండగా లిఫ్ట్ సడన్ గా కిందకు వెళ్లిపోయింది. కాపాడే ప్రయత్నం చేస్తుండగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయింది. సీసీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తుంటే గుండె తురుక్కుపోతోంది. లిఫ్ట్ కు ఫ్లోర్ కు మధ్య ఇరుక్కొని తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇదిగో ఇది హైదరాబాద్ నల్లకుంటలో టిప్పర్ సృష్టించిన బీభత్సం. ఫీవర్ ఆసుపత్రి చౌరస్తాలో టిప్పర్ ఫుట్పాత్ పైకి దూసుకువెళ్లగా ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకున్నాడు. ఫుట్పాత్ పై పేపర్ చదువుతున్న వ్యక్తి దూసుకొస్తున్న టిప్పర్ ను గమనించి పరుగు తీయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జస్ట్ మిస్ అన్నట్టుగా ఉన్న ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ప్రమాదం నుంచి తేరుకున్న తర్వాత ఆ వ్యక్తి అక్కడే మళ్లీ కూర్చొని తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చోవడం ఇందులో మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇక బైక్ ను అతివేగంగా నడిపి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలంలో చోటు చేసుకుంది. దేవరకొండ రాజేష్ అనే యువకుడు ఉయ్యూరు నుంచి పామర్రుకు వెళ్తూ అతివేగంగా బైక్ నడిపాడు. మంటాడ సెంటర్ సమీపంలో వాహనం అదుపు తప్పడంతో బైక్ తో సహా రాజేష్ ఎగిరి కింద పడిపోయాడు. తలకు తీవ్రమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.